చదువు అన్నది ఒక తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను గాని ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలి అని చెప్పి అనుకున్నా కానీ వెనకబడిన కులాల తలరాతలు గాని లేదా ఒక దేశపు భవిష్యత్తు గాని ఇవన్నీ కూడా మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టి ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో స్కూల్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ దాకా ప్రతి అడుగులోనూ కూడా ఈ 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేయగలిగాము అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. నాడు నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. స్కూళ్లలో, గవర్నమెంట్ బడులలో పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక కానివ్వండి, స్కూళ్లలో పిల్లలకు మంచి భోజనం పెట్టాలి అని తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరు మీద ఫోకస్ పెట్టిన విధానం కానివ్వండి, పిల్లలు బాగా చదవాలి, ఆ పిల్లలను బడులకు పంపించేందుకు ఆ తల్లులను మోటివేట్ చేస్తూ ఆ తల్లుల కోసం ఇచ్చే వైఎస్ఆర్ అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, పిల్లలు ప్రపంచంతో పోటీపడి గెలవాలి అని తాపత్రయంతో గవర్నమెంట్ బడులలో అన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి గవర్నమెంట్ బడులను రూపురేఖలు మారుస్తా ఉన్న పరిస్థితులు కానివ్వండి, గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చే విషయం కానివ్వండి, ఒక పేజీ తెలుగు, ఒక పేజు ఇంగ్లీషు పక్కనే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లలకు ఇంకా మెరుగైన చదువులు ఇప్పించాలి అని తాపత్రయపడతా ఉన్న విషయం కానివ్వండి, పిల్లల కోసం తాపత్రయంతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అవైలబుల్గా ఉన్న బైజూస్ కంటెంట్, ఆన్లైన్కి వెళ్ళి ఆ బైజూస్ కంటెంట్ కనుక కావాలి అని అనుకుంటే 15,000 రూపాయలు కడితే తప్ప అందుబాటులోకి రాని ఆ బైజూస్ కంటెంట్ ఏకంగా ఈరోజు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు అందించడం కానివ్వండి, ప్రతి బడిలోని ప్రతి క్లాసు 6వ తరగతి నుంచి ఆ పైన ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ప్రతి క్లాస్ రూము కూడా డిజిటల్గా ఐఎఫ్పీలు బిగించి డిజిటల్ క్లాస్ రూములుగా వాటిని మార్చి డిజిటల్ బోధన తీసుకురావటం కానివ్వండి, గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 8వ తరగతికి వచ్చేసరికి ఆ 8వ తరగతి పిల్లలకందరికీ కూడా ట్యాబులు ఇచ్చే విషయం కానివ్వండి, ఇలా ప్రతి అడుగు విప్లవాత్మక అడుగే. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు, సిబిఎస్ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతా ఉన్న ప్రయాణం పిల్లలందరినీ కూడా గొప్పగా చదివించాలని తాపత్రయంతో 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ కోసం ప్రిపేర్ చేయాలి అని చెప్పి టోఫుల్ను ఒక సబ్జెక్టుగా తీసుకొచ్చిన పరిస్థితులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు పెట్టిన పరిస్థితి, క్లాస్ టీచర్లు లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లు తీసుకొచ్చిన పరిస్థితి వరకు కూడా ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. పిల్లల బంగారు భవిష్యత్ కోసం, ఆ పిల్లల కోసం
ఎంత తాపత్రయపడుతూ వాళ్ళ జగన్ మామ అడుగులు వేశాడు అన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. తపన, తాపత్రయం. బడులను ఒకవైపు రూపురేఖలన్నీ కూడా మారుస్తూ మరోవైపున హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టడం జరిగింది. నాడు నేడుతో మారుతా ఉన్న బడులొకటే కాదు, హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టి హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చాం. కరికులంలో మొట్టమొదటిసారిగా మార్పులు చేశాం. కరికులం మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం బహుశా ఎప్పుడు చూసుండరు. కరికులంలో పిల్లలు ఏం చదువుతా ఉన్నారు, ఆ కరికులం ఎలా ఉంది అని మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా కరికులం మీద కూడా ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతా ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా డిగ్రీలో కూడా ఒకవైపున డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకుంటా ఉన్నాం. ఆ డిగ్రీలో ఈరోజు ఆన్లైన్ వర్టికల్స్ను ఈరోజు మొట్టమొదటిసారిగా డిగ్రీలో ఈరోజు తీసుకుని రావడం జరిగింది. డిగ్రీలో ఏకంగా 10 నెలల పాటు ఇంటర్న్షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలోనే పడ్డాయి. జాబ్ ఓరియంటెడ్గా ఈరోజు కోర్సులన్నీ కూడా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి. ఇదొకటే కాకుండా మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సిటీస్తో పోటీ పడి చదువులు మన రాష్ట్రంలో కూడా ఉండాలి అని తాపత్రయంతో పడి అంతర్జాతీయంగా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో MIT, హార్వర్డ్ లాంటి సర్టిఫికెట్లు, ఆ సబ్జెక్టులకు సంబంధించిన సర్టిఫికెట్లు MIT, హార్వర్డ్, LBS, LSE ఇటువంటి వారి సర్టిఫికెట్లు, ఆ సబ్జెక్టులకు సంబంధించిన సర్టిఫికెట్లు మన పిల్లలకు మన డిగ్రీ చదువుతూ ఉండగా ఆ సబ్జెక్టు సర్టిఫికెట్ ఆ ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి కూడా వచ్చేట్టుగా ఎడెక్స్ అనే సంస్థతో, ఇంటర్నేషనల్ సంస్థతో టైఅప్ అయి అది కూడా ఆన్లైన్లో ఆ కోర్సులన్నీ కూడా తీసుకొస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దీనికి అనుసంధానం చేస్తూ ఆ సర్టిఫికెట్లకు సంబంధించిన కోర్సులు కూడా మన డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.